అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని పేదలకు విద్యా వైద్యం దూరం చేయాలనే దుర్బుద్ధితో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రజా ఉద్యమం యాత్రను వైసీపీ శ్రేణులతో భారీగా ర్యాలీ చేపట్టారు. మాకవరపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే స్పీకర్ అయ్యన్న పాత్రుడు తమ హాస్పిటల్ గా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కాలేజీలకు జీవోలు ఉన్నా కూడా జీవో లేదనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నర్సీపట్నం అబిద్ కూడలి వద్ద మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు పంపించారు. వెంటనే రద్దు చేయాలి, కేబినెట్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ కాలేజీని ప్రభుత్వమే నడపాలి. జై జగన్, జై గణేష్. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ పిలుపు మేరకు ఈరోజు నర్సీపట్నంలో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉన్నాయో ప్రైవేట్ పరం చేస్తున్నందుకు నిరసనగా మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఆర్డీఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మరి జగనన్న ప్రభుత్వంలో సుమారుగా కాలేజీలు ఎందుకు కూడా శాంక్షన్ చేస్తే 12-17 కాలేజీలు చేస్తే సుమారుగా అందులో 7 కాలేజీలు పూర్తయినా ఇంకో 10 కాలేజీలు ఉన్నాయి. ఈ 10 కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ వరకు దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మా నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెంలో సుమారుగా 500 కోట్ల రూపాయలతో 630 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు. ఇప్పటికే 3 ఫ్లోర్ల నిర్మాణంలో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణం చేయకుండా ఆపేశారు. అంటే దీనివల్ల ఈ ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ హాస్పిటల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది 24 గంటలు కూడా మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మంది ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి జగనన్న సంకల్పంతో ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు వారికి దారాదత్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మరి ప్రైవేటు హాస్పిటల్ ఉంటే 24 గంటలు ఉంటే మరి ఉచితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందిస్తారు. ఉచితంగా మరి ఆపరేషన్లు ఉంటే చేస్తారు, ఉచితంగా ఏదైనా ఉంటే టెస్టులు ఉంటే చేస్తారు, ఉచితంగా బెడ్లు అవసరమైతే బెడ్లు ఇస్తారు, ఉచితంగా మందులు ఇస్తారు. అదే ప్రైవేట్ వారికి ఇస్తే మరి ఫీజు కట్టాలి, డాక్టర్ ఫీజు ఇవ్వాలి ఫస్ట్, మరి ఆపరేషన్ అయితే డబ్బులు కట్టాలి, మరి అక్కడ ఉండే పరిస్థితి ఉంటే బెడ్కి డబ్బులు కట్టాలి, మందులు కావాలంటే డబ్బులు కట్టాలి. అంటే ఈ విధంగా దోచుకునే కార్యక్రమం చేస్తారు. నాకు తెలిసి ఈరోజు నర్సీపట్నంలో ఉన్న ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో అది అయిన పద్ధతి తీసుకొని మన ప్రాంత ప్రజల దగ్గర దోచుకోవాలనే కార్యక్రమం చేస్తాడని చెప్పి మీ ద్వారా